అంతే కదా. అంధే అంటే అంధకారమునందు లేదా గుడ్డివాడుగా ఉన్నప్పుడు రెండింటికి అర్థం అనమాట. గుడ్డివాడుగా ఉన్నవాడికి చీకటితో భయపడేవాడికి హనుమంతుడు ప్రధాన దేవత అని చెప్పారు. చీకట్లో ఎక్కడికైనా వెడుతూ ఉంటే అమ్మో ఇక్కడ ఏమన్నా దెయ్యాలు ఉన్నాయేమో లేకపోతే మనం ఏమైపోతామో అనే భయంతో ఉన్నప్పుడల్లా ఆంజనేయుణ్ణి భక్తితో తలుచుకో. ఆ ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం భావయామి పవమాననందనం. ఈ శ్లోకాన్ని కటిక చీకట్లో ప్రయాణానికి వెడుతున్నప్పుడు లేదా తోడు లేనప్పుడు చదువుకుంటే ఇంకా ఎప్పుడూ మనకి చీకటి వల్ల భయం ఉండదు. గుడ్డితనంతో బాధపడుతూ ఎవరూ మనల్ని అనుగ్రహించట్లేదు, మనకి చేయూత లేదనుకున్నప్పుడు గుడ్డివాళ్ళు ఈ శ్లోకాన్ని 108 సార్లు పారాయణ చేస్తే ఎవడో ఒకడు వచ్చి వీడిని రక్షిస్తాడు, అదృష్టం బాగుంటే కళ్ళు కూడా వస్తాయని చెప్పారు. పరాశరులు వారు ప్రత్యేకంగా నీకు చీకటి వచ్చినప్పుడు రాక్షస భయం వచ్చినప్పుడు హనుమంతుడిని తలుచుకో, ఆయన నీ వెంట ఉండి రక్షిస్తాడని చెప్పారు. అదేగా తులసీదాస్ గారు భూత పిశాచ నికట నహ్యా వై మహావీర జబునాము సునావై అన్నాడు. భూతాలు పిశాచాలు ఓ మహావీర నీ నామం వింటే నికట నహ్యావై, నికటం అంటే దగ్గరకు కూడా రాలేవు పొమ్మన్నారు. అంచేత అందులో చిన్నపిల్లలకి చాలా అవసరం. నా చిన్నప్పుడు హనుమంతుడి ఆలయాల్లో ఇలా చీకట్లో తిరిగి ప్రదక్షిణ చేసిన పుణ్యం వల్లే సాహసంతో నేను గొప్పవాడిని అవ్వగలిగాను, పాండిత్యం